ఏంటి దాస్తున్నావు? తప్పుకో. ఏం లేదు ఇందు. నువ్వు జరగరా, నువ్వు జరుగు. ఏం లేదని చెప్తున్నా. నువ్వు తప్పుకో. ఇది పట్టుకో. అమ్మా, ఏంటిది? మంచం కింద చాప. అమ్మని ముసలిది చూసేసింది. అడుగుతుంది మిమ్మల్నే, మీ గదిలో చాపతో పనేంటి? ఊరికే బామ్మగారు, కింద ఎలా ఉందని. ఊరికే ఎందుకుంటుంది అంటే ఇద్దరు కలిసి పడుకోవట్లేదా? మేమేమో ఎప్పుడు వారసుని ఇస్తారా అని ఎదురు చూస్తుంటే మీరు ఈ వేషాలేంటి ఇక్కడ? అదేం లేదు ఇందు. పైనే పడుకుంటున్నావు. వైదే చెప్పు. ఎప్పుడైనా నాకు కొద్దిగా నడు నొప్పి వస్తే కాసేపు కింద పడుకుందామని పెట్టుకున్నాను అంతే. ఏమైంది? నీ వయసు ఎంతరా? వయసు ఎంత? ఇంకా ఒక్క పిల్లోడు కూడా పుట్టలేదు, అప్పుడే నడు నొప్పిలా? వేషాలు వేస్తున్నావా నాతోటి? మీ ఇద్దరికి ఇదే నా వార్నింగ్. 9 నెలలు తిరిగేసరికల్లా పిల్లాడినివ్వలేదో అప్పుడుంటుంది మీ ఇద్దరికి. అలాగే అలాగే. మాట ఇవ్వడం కాదు, అప్పుడప్పుడు వచ్చి చెకింగ్ చేస్తుంటా. ఇద్దర్లో ఎవరైనా కింద పడుకుంటున్నట్టు అనుమానం వచ్చిందో నేల మీద బెల్లం పాకం పోసి చీమల్ని వదిలి మీ ఇద్దరిని మంచం మీద వదిలేస్తా. అప్పుడు అడుగు కింద పెట్టకుండా మంచం మీదే పడుంటారు. పడుకోండి. సరే పడుకో, నేను ఇది తీసుకెళ్తా. ఏవండి, ఏంటి? ఇప్పుడు పడుకోవచ్చా మంచం మీద? పెద్ద మహారాణి గారు ఆజ్ఞాపించారు కదా, చిన్న మహారాణి గారు మంచం పైన పవళించచ్చు. పవళించండి. మీరు కూడా పడుకోండి. అయ్యో, థ్యాంక్స్ ఫర్ యువర్ పర్మిషన్ అండి. పడుకోండి. అటు జరుగు. అటు తిరుగు. నేను ఇలాగే ఉంటాను. ఏంటా చూపు? నేను ఇలాగే చూస్తాను. చూసుకో. నేనే ఇటు తిరిగి పడుకుంటా. బంగారు.
నాతో పెట్టుకుంటావా? నన్ను ప్లాస్టిక్ బల్లితో భయపెడతావా? నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మిమ్మల్ని వైదేహి, ఏంటిది? అరే నేనే భయపడతారా? ఆపు, పిచ్చెక్కిందానికి. అరే పిచ్చా నీకు? అరే భయపడతారా? ఎలా వైదేహి, భయపడతారా నన్ను? ఆపు. మిమ్మల్ని ఆగండి, ఆగమంటుంటే. వైదేహి, ఆపు. వా. చెప్తాను నేను మీ పని. అబ్బా, డ్రామా క్వీన్, ఇంకా ఆపుదావా? నాకంతా తెలుసు. నువ్వు ఇందు ఆడుతున్న నాటకం ఇదంతా నాకు తెలుసు. నిజంగా నాకేం తెలీదు. బామ్మగారే పళ్ళేశారు. ఆహా, మంచం మీద పడుకున్నా అని మురిసిపోకు. ఏమాత్రం అడ్వాన్స్ తీసుకున్నావో ఇలాంటి షాకులు చాలా ఉంటాయి. తర్వాత చెప్తాను మీ పని. ముందు నాకు దాహం వేస్తుంది, తర్వాత చెప్తాను మీ పని. పో. దెబ్బకి భయపడింది, లేకపోతే మనతో ఆడుకుంటుందా? అమ్మో, ఇంకా గుండె దడ తగ్గట్లేదు చూడు. అంతలా భయపెట్టేశారు. అయినా దయ్యం అంటే ఇలా భయపడిపోయానంటే ఆయన ఇలా ఆట పట్టిస్తారని అర్థం చేసుకోలేకపోయాను. ఇది కూడా ఆయనాటే. ఏంటి, ఇందాక దయ్యమైపోయింది, ఇప్పుడు మంత్రాలు తంత్రాలునా? ఎవరైనా ఒక్కసారి భయపడతారు. ఆట పట్టించింది చాలు, నిద్ర వస్తుంది. లోపలికి రండి. ఇది ఆట కాదు బాలా, నీ పసుపు కుంకాల కోసం సాగుతున్న వేట. రా. ఎవరు మీరు? నేను ఎవరనేది కాదు బాలా, నీకు రాబోయే ఆపద ఏంటి అని అడుగు. రా. ఏమంటున్నారు మీరు? నాకేం ఆపద రాబోతుంది? నా పసుపు కుంకాలకు వచ్చే ప్రమాదం ఏంటి? ప్రమాదం కాదు బాలా, నీ ఐదోతనాన్ని తుడిచేసే ప్రళయం. ఏ రూపంలో వస్తుందో ఊహించలేవు, ఏ దిక్కు నుంచి వస్తుందో తెలుసుకోలేవు. సమయం, సందర్భం ఏది నీ అదుపులో ఉండదు. క్షణాల్లో వచ్చి కాలగర్భంలో కలిపేసిపోతుంది. మీరు చెప్పేది వింటుంటే భయంగా ఉంది. అసలు ఆయనకి ఆపద రావడం ఏంటి? ఎలా ఈ గండ నుంచి గట్టెక్కాలి? సమస్య తెలియపరచడమే పరమశివుని ఆదేశం.
పరిష్కారం నీ చేతుల్లోనే. నీ కంటి చూపే కవచం, అప్రమత్తతే నీ ఆయుధం. నీ పసుపు కుంకాలు కాపాడుకో. స్వామి 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 ఇవ్వండి ఇవ్వండి ఆ? ఆ? ఇవ్వండి ఏయ్, ఏయ్. ఇవ్వండి ఏంటి అక్కడ ఆ, ఏయ్ ఏంటా కంగారు? ఏంటి అవతారం? అక్కడ ఆహా, అక్కడ నేను నిన్ను భయపెట్టానని నువ్వు నన్ను భయపెట్టాలని ఇప్పుడు గెటప్ వేసుకొచ్చావా? అయ్యో అది కాదండి. ఆ, నీళ్లు తాగడానికి కిందికెళ్ళానా ఉమ్, అప్పుడు అక్కడ ఉమ్. నీ ఐదోతనాన్నే తుడిచేసే ప్రళయం ఏ రూపంలో వస్తుందో ఊహించలేవు. కాల గర్భంలో కలిపేసిపోతుంది. నీ పసుపు కుంకాలు కాపాడుకో. మీకు ఆపద కలుగుతుందన్నారు. నాకెందుకో భయంగా ఉందండి. హ్మ్, నాకు ఆపద. హ్మ్, నాకు ఆపదంటూ ఏదైనా కలిగితే అది నీ వల్లే. అయ్యో ఎందుకండి ఆ మాటలు? అవును, మళ్ళీ మీ నాన్న కోసమో చెల్లి కోసమో నన్ను త్యాగం చేసినా చేస్తావు కదా. అయ్యో నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. అవునా? సరే పద, ఆ సాధు ఎవరో ఏం ఆపదో కనుక్కుందాం. ఆయన లేరు, వెళ్ళిపోయారు. మరి ఉన్నప్పుడే పిలవాల్సింది. నేను క్లియర్గా అన్నీ అడిగుండేవాడిని కదా. అంటే ఇది కేవలం నీ భ్రమ. కాదండి, నేను చెప్పేది నిజం. మీకెలా చెప్తే అర్థమవుతుంది? ఎలా ఎలా చెప్పినా అర్థం చేసుకుంటాను. నువ్వు చెప్పు. ఏమండి అక్కడున్నారు. ఆ? ఎక్కడా? అక్కడే ఉన్నారండి. దా. ఏరి ఎక్కడా? చూపించమ్మా. ఆ. అక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడే ఉన్నారండి. నీకు కనిపించి నాకు కనిపించలేదంటే అది ఖచ్చితంగా నీ భ్రమే. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. కనిపించేదంతా నిజము కాదు. నిజం అందరికీ కనిపించదు. ఆ కనిపించని నిజంతోనే నీ పోరాటం. పట్టా విడుపా, పరిష్కారమా పరిహాసమా? రామా నువ్వే కాపాడాలి స్వామి. ఏమండి ఏదో సౌండ్ వస్తుందండి. ఎవరు ఎవరక్కడ? అంజీ ఏమైందిరా? ఏంటా శబ్దం? ఏమో బామ్మ. దేవా ఇందు
ఏంట్రా శబ్దం? అదే అర్థం కావట్లేదు ఇందు. ఏంటా శబ్దం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం? ఏంట్రా అంజీ? ఏదో శబ్దం వచ్చిందమ్మా. దేవాంశ్ ఏమైందిరా? అదే అర్థం కావట్లేదు నాన్న. మీరందరూ ఏం భయపడకండి నాన్న. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను చూస్తాను. ఏమండి, అన్నయ్య, అంటే ఎవరైనా వచ్చారా? లేదురా, ఎవరూ లేరు. ఈ రూమ్ తలుపు తెరిచిందేంటి? నీ కంటి చూపే కవచం, అప్రమత్తతే నీ ఆయుధం. ఎవడ్రా? ఏమండి, అయ్యో, రేయ్ ఆగో! ఏమండి, రేయ్ రేయ్, ఎవరు నువ్వు? పట్టుకోండి, పట్టుకోండి. దొంగ! ఏమండి? పట్టుకోండి! రేయ్ ఓగరా! రేయ్! రేయ్! ఎవడ్రా నువ్వు? రేయ్! 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 అరే! రేయ్! అంజీ! అంజీ! బాబు గారు, దేవాంశ్, వాడు ఇటెళ్ళాడు నాన్నా. ఏ ఆగు ఆగు! ఏ రాజా, ఏమండి, ఎవరండి వాడు? ఏమండి, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదురే. కానీ ఆ స్వామీజీ చెప్పినట్టే జరిగింది. నీ భర్తని ఆపద వెంటాడుతుంది అన్నారు, అలాగే జరిగింది. ఏ స్వామీజీ వైదేహి?